వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శుక్రవారం వైకుంఠపురం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డికి బీజేపీ నాయకులు, ఆలయ అర్చక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్ది ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా జనవరి 5న జరిగే హైందవ శంకారావం సభను జయప్రదం చేయాలని భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గాజుల వెంకయ్యనాయుడు, బీజేపీ యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు మైల హరికృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వంలో గుడిలో లింగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మింగేయడం జరిగింది. దానికి ఉదాహరణ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన. భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు జోబులు నింపుకున్నారు. దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయం నుండి విగ్రహాలపై దాడి జరగడం జరిగింది. చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మేమందరం ఈ దేవాలయ వ్యవస్థల్ని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వంలో టీటీడీ నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దాని పరిరక్షణ కోసం మేము ఉద్యమిస్తాం. చాలా సంతోషం. ఏ విధంగా తిరుమలలో స్వామివారిని చూస్తే అనుభూతి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠపురంలో కూడా ఆ అనుభూతి రావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అంగల్కుదురు స్వదార్ హోంలోని మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కిన్నెర నాగరాజు నేతృత్వంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన నేపథ్యంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఇచ్చిన హామీ మేరకు తెనాలి బస్టాండ్ వద్ద స్వదార్ హోంలోని మహిళలు తయారు చేసిన చేతి వృత్తుల వస్తువులను అమ్ముకునే విధంగా షాప్ను కేటాయించి శుక్రవారం దాని ప్రారంభోత్సవం చేశారు. అంగల్కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ దుకాణాన్ని ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్, తహసీల్దార్ గోపాలకృష్ణలు ప్రారంభించారు. ఎటువంటి అండలేని వారికి సొంతంగా జీవనోపాధి కల్పించాలని వచ్చిన ఆలోచనతో వారు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునే విధంగా షాప్ను కేటాయించినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఇందుకు సహకరించిన ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు జీవనోపాధి కల్పించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు అధికార యంత్రాంగానికి స్వదార్ హోం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదార్ గృహ ద్వారా ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్కి ఉద్ఘాటన చేయడం చాలా సంతోషంగా ఫీలింగ్ ఉంది. ఈ షాప్ విల్ బి రన్ బై ది ఆర్ఫన్స్ ఆఫ్ స్వదార్ గృహ and this was conceptualized by mana Tahsildar Gopal garu and helped by DM RTC tarvata other people. So I'm very thankful to them to help out for such a novel initiative. I urge people of Tenali to come here and buy some beautiful products from this shop.
and help this noble cause. Thank you so much. మన కిన్నెర నాగరాజు గారు ఈ స్వదార్ హోంలో అనాథలైన పిల్లలు ఉన్నారని వాళ్ళకి చేయూత కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా నేను అంగలకుదురులో ఉన్న స్వదార్ హోమ్ను పరిశీలిస్తే అక్కడ సుమారుగా ఒక 50 మంది పిల్లలు ఎటువంటి అండాలేని పిల్లలని స్వదార్ హోమ్ హక్కును చేర్చుకుంది. వారు అక్కడ వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చేతితో తయారు చేసిన హ్యాండ్మేడ్ గాజులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇయర్ రింగ్స్, అవన్నీ వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేశారు, బ్యాగ్స్ అన్నీ. అవన్నీ చూసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ ఐటమ్స్ అన్నీ అమ్మడం బిగిన్ చేస్తే వాటి మీద వచ్చిన ఏదో ఎంతైతే వస్తుందో అంత వాళ్ళ ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వీలుగా ఉంటుందని అనిపించి వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఇమీడియట్గా నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే ఇట్లా ఆర్టీసీ లొకేషన్లో ఉంటే ఆర్టీసీ బస్టాండ్ లొకేషన్లో మంచి హెల్ప్ అవుతుంది, కొంచెం సేల్ ఎక్కువగా జరుగుతుందనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన ఆర్టీసీ డిఎం రాజశేఖర్ గారిని సంప్రదించాం. ఈ సైట్లో ఇక్కడ 6x6 షాప్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. అంగలకుదురు వైస్ సర్పంచ్ గారు కనగాల నాగభూషణం గారు ముందుకొచ్చారు. ఈ షాప్ను ఆయనే డొనేట్ చేశారు. వీరందరూ కలిసి ఈ మన పిల్లల్ని హక్కును చేర్చుకోవాలి, అనాథ పిల్లలు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన ట్రైనీ కలెక్టర్ గారు ఉన్నారు, స్వప్నిల్ సార్, వారి సమక్షంలో వారి ద్వారా ఈ మన రిబ్బన్ కట్ చేయించాం. మా పిల్లల కోసం గోపాలకృష్ణ ఎంఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ గారు మరియు కిరణ్ గారు మాకెంతో సహాయం చేస్తూ మేము ముందుండామని వాళ్ళు మాకు ప్రతినిత్యం సపోర్ట్ చేసి ఇంత త్వరగా మాకు ఈ షాపును ఓపెన్ చేయటానికి సమయాన్ని కేటాయించి మాకు ఈ షాపును దాతగా అంగీకరించి ఇచ్చినందుకు మేమెంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ షాపు ఇంకా ఎంతో ఎదగాలని మా పిల్లలు చేసిన వస్తువులన్నీ ఇక్కడ షాప్లో పెట్టి మంచి కార్యక్రమాలు జరగటమే కాకుండా మంచిగా ముందంజలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. కోస్టల్ బ్యాంక్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళారి హాస్పిటల్ మరియు శంకర నేత్రాలయ సహకారంతో ఖాతాదారులకు మరియు తెనాలి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కోస్టల్ బ్యాంక్ సేవలు అందించడం జరుగుతుందని గత 25 సంవత్సరాల నుండి బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్న ఖాతాదారులకు ప్రజలకు ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఖాతాదారులను సత్కరించారు. ఇది స్థాపించి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ చాలా గొప్ప స్థితికి చేరుకుంది. మా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము వాళ్ళతో మొదటి నుంచి కూడా తెనాల్లో బ్రాంచ్ స్థాపించిన దగ్గర నుంచి మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి సర్వీస్ చాలా గొప్పది. ఇది కోస్టల్ ఏరియా లోకల్ బ్యాంక్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ కోస్టల్ ఏరియా బ్యాంకుగా రూపాంతరం చెంది ఎక్కువ బ్రాంచులు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ వినిపిస్తున్నాను. కార్యక్రమంలో కలారి శ్రీదేవి, కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, ససి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయిబాబు, పోస్టల్ టెలికాం సొసైటీ అధ్యక్షులు రవికుమార్, తెనాలి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, సిబ్బంది రమణబాబు, ఛాయా మనోహరి, కిరణ్, రహీం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము 25 వసంతాలు ముగించుకొని శుభసమయంలో ఖాతాదారులని సత్కరించుకునే విషయంలో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకున్న ఖాతాదారులకి అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రోగ్రాంకి కాకతీయ సొసైటీ చైర్మన్ అయినటువంటి మా డిఎల్ కాంతారావు గారు, అలాగే శశి ప్రొవిజన్స్ వ్యాపార
సంస్థల అధినేత అయినటువంటి వరదరాజులు గారు, అలాగే పోస్టల్ అండ్ టెలికాం ప్రెసిడెంట్ అయినటువంటి రవికుమార్ గారు, అలాగే హరిప్రసాద్ గారు, అలాగే మన లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర టెంపుల్ వైకుంఠపురం చైర్మన్ గారు అయినటువంటి మా సాయిబాబా గారు, అలాగే కలారి హాస్పిటల్ శ్రీదేవి గారు, వీళ్ళందరూ మా గౌరవ అతిథులుగా వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు మా కోస్టల్ బ్యాంక్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు తెనాలి పట్టణంలో కోస్టల్ బ్యాంక్ అంటే లోకల్ ఏరియా బ్యాంక్ మరి గత 25 సంవత్సరాలుగా వాళ్ళు సర్వీస్ ఇస్తూ విజయవాడలో మొట్టమొదటి బ్రాంచ్ని 95లో ప్రారంభించి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో 50 బ్రాంచెస్ స్థాపించి ప్రజలకి సరైనటువంటి బ్యాంకు ద్వారా మంచి సర్వీస్ ఇస్తూ అట్లాగే డిపాజిటర్లకు కానివ్వండి, తర్వాత మరి లోన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా అగ్రికల్చర్లు కానివ్వండి, ఏదైనా ఎనీమోర్ మంచి గుడ్ సర్వీస్ ఉన్నటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారతదేశం మొత్తం ఈ కోస్టల్ బ్యాంక్ ప్రారంభించాలని, ఇంకా అత్యుత్తమమైనటువంటి సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ తిరుమలలో కీర్తనలు ఆలపించేందుకు తెనాలి నుండి 108 మంది భక్తులు తరలి వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సాయిరాం సంగీత కళాశాల ఆధ్వర్యంలో 108 మంది బాలబాలికలు మరికొంతమంది గాయకులు తిరుమలకు వెళ్లారు. తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం అన్నమయ్య కీర్తనలు ఆలపించనున్నట్లు నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, లక్ష్మీ సునీత తెలిపారు. మొత్తం అక్కడ 300 మంది సంకీర్తన చేయడానికి బయలుదేరాము. ఇది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మన వజ్జుల సునీత గారి సహకారంతో, దాతల సహకారం, ముఖ్యంగా తెనాల్లో ఉన్న దాతలు సహకారంతో పిల్లల్లో భక్తిభావం, పెద్దల అందు భక్తిభావం పెరగటానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాతల సహకారంతో తిరుమల యాత్ర బిగిన్ చేసాం. ఈరోజు మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్కి దగ్గర 125 మంది దాకా బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మేము మొత్తం ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన, గోవిందనామావళి చేసి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడి, మనకి తిరుచానూరు అమ్మవారి గుడి, అలాగే 29వ తారీఖు తాళపాక, ఒంటిమిట్ట, అన్నమాచార్యుల వారి స్వస్థలమైన తాళపాక మరియు ఒంటిమిట్ట ఈ 2 క్షేత్రాలు దర్శించుకొని 28, 29 నైట్ బయలుదేరి తిరుపతిలో 30వ తారీఖు తెనాల్లో వస్తాము. పసురువేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. చిన్నపిల్లల చేత హిందూ ధర్మ ప్రచారం కోసం మనం గోవిందనామాలు చెప్పించడానికి 108 మంది పిల్లల చేత గోవిందనామాలు చెప్పించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తిరుమలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. కొండపి శ్రీనివాసరావు గారు అందరం కలిసి, అన్ని బృందాలు కలిసి సంకీర్తన గానం చేయటం, గోవిందనామాలు చేయటం, తర్వాత కోలాటం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. మాడవీధుల్లో ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరుగును. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ అభివృద్ధికి ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం. పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు. వైకుంఠపురంలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి.
తెలంగాణకు గుడ్ బై, విశాఖకు టాలీవుడ్ షిఫ్ట్. ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్లు. మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.